నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా పనిచేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఇంట్రెస్టింగ్ వార్తలు చూస్తే ఐబీ సర్వే ట్రబుల్ బ్రూయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎలియన్స్. greatandracomలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే అధికారం ఉన్న కూటమి అధికారాన్ని మళ్ళీ గెలవడం కష్టం అని చెప్పి తెలిపిందట. రామ్నాథ్ గారు, నిజంగానే పరిస్థితి ఆ రకంగానే ఉందనుకోవాలా? గారు, మీకు ప్యానల్లో ఉన్న వారికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుండెల మీద చేసుకుని పలానా వర్గం మాకు ఓట్లు వేస్తుంది ఈసారి అనే పరిస్థితి లేదు. ఓపెన్ గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నది అంతో ఇంతో ఏమన్నా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఏమన్నా వేస్తారేమో కానీ ఇంకా మిగిలిన ఏ సమూహంలో కూడా ఓట్లు వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఏ పరిస్థితి లేదు కాబట్టి ఇంకెలా ఫేస్ చేయాలో తెలియకుండా ప్రతి దానికి గొడ్డలి పార్టీ అంటూ వైసీపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిదీ ఇప్పుడు గ్రామాల్లో ప్రతి గ్రామంలో 4 బెల్ట్ షాపులు పెట్టారు. వాళ్ళు పగులంతా కూలి పనులు చేసి వచ్చి వాళ్ళు సంపాదిస్తే సాయంత్రం నుండి వాళ్ళు వాటా తీసుకుంటున్నారు మద్యం అమ్మి. ఇంకా ఇది చూసిన తర్వాత గ్రామాల్లో మహిళలు ఎలా ఓట్లేస్తారు? ఇసుక గతంలో ఏడాదికి 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తే ఇప్పుడు ఒక్క రూపాయి నాయకులు స్థానికంగా ఉండే గ్రామాల్లో వాళ్ళు బాగా చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమేం చేస్తూ ఉన్నారని. ఇసుకలు అన్ని అమ్ముకుంటున్నారు. తిరిగి నిన్నేం రాశారు? అప్పట్లో వైసీపీ హయాంలోనే స్కామ్ జరిగింది అంటున్నారు. వైసీపీ హయాంలో స్కామ్ జరిగితే ఏడాదికి 900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు కదా. మరి ఏమన్నా ఇసుక ఏమన్నా ఏ ప్రజలకైనా ఏ ఒక్క వ్యక్తికైనా ఉచితంగా లభిస్తుందా? లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ప్రతి నిరుద్యోగులు వాళ్లకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, మోసం చేశారు. ప్రతి సెక్షన్ రైతులైతే అల్లాడిపోతున్నారు. ఏంటి ఇదంతా మరింత దారుణంగా పరిస్థితి, మేము రోడ్ల మీద పడిన చివరకు మంత్రి మేము కొనలేమయ్యా మీ పంటని అనే స్థాయికి రాష్ట్రంలో వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ వర్గం చంద్రబాబు నాయుడు గారితో ఉందని, వ్యతిరేకత లేకుండా ఉంటుందని, మళ్ళీ గెలుస్తారని ఎవరు అనుకుంటారు? కాబట్టి ఏ రిపోర్టు చెప్పినా, ఏ సర్వే చెప్పినా సర్వేలు కూడా అవసరం లేదు. గ్రామంలోనికి వెళ్ళి 10 మందితో మాట్లాడితే కొమ్మినేని గారు క్లియర్ గా పిక్చర్ అర్థమైపోతుంది. అయితే ప్రొవైడెడ్ ఒక షరతు పెట్టుకోవాలేమో, ఈవీఎంలు కానీ ఓట్లు కింద ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చెబుతున్నట్లుగా ఓట్ల గందరగోళం కానీ స్కామ్ కానీ ఇట్లాంటివి జరగకుండా ఉంటే, ప్రజాభిప్రాయంగా వస్తే జనమందరి ఓట్లు నిజాయితీగా అవి వాస్తవంగా పడితే అప్పుడు వైసీపీ గెలుస్తాం. లేదంటే ఇట్లాంటి మోసాలు జరిగితే కష్టం అనేది అర్థమవుతుంది కదా పరకాల ప్రభాకర్ గారు చెప్పిన తర్వాత. అలాంటివి జరగకుండా వైసీపీ వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. ప్రతిసారి అలా జరుగుతుందా అన్నది ఒకటి ప్రశ్న. అయితే ఈవీఎంలు ఇవన్నీ ట్యాంపర్ అయి ఉంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జరగాలి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇంకో కారణం కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ బీజేపీ అన్నది రెండోసారి చంద్రబాబు నాయుడు గారిని గెలవడానికి ఒప్పుకోదు. కాబట్టి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసినట్టు ఈసారి ఎన్నికల్లో మళ్ళీ సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కాస్త గ్రిప్ దొరికిందంటే ఇక నన్ను మించిన ప్రపంచ నాయకులు లేరంటారు. మళ్ళా రెండోసారికి సహకరించేలాగే గెలిపిస్తే నెక్స్ట్ టైం ప్రధానమంత్రిగా నాకేం తక్కువ అని కూడా అంటారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక రెండోసారి అలాంటివి ఏమైనా జరిగినా కూడా అంత సహకారం ఉండకపోవచ్చేమో కేంద్ర ప్రభుత్వం నుంచి, ఒకవేళ ఈవీఎంలు ఇవన్నీ ట్యాంపరింగ్ జరుగుతూ ఉంటే. రైట్. జన్జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపించేందుకు సేనాగళం కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్. వ్యక్తుల తప్పులను కులమతాలకు ముడిపెట్టొద్దని సూచన. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా సడన్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక స్థలం ఆయన తెలిసి కొన్నారో తెలియక కొన్నారో, అది చట్టబద్ధం అవుతుంది అనుకున్నారో లేదో ఆ రోజుల్లో పెద్ద పట్టించుకొని ఉండకపోవచ్చు. ఆయన కొన్న ఒక భూమి 2014లో 10 ఎకరాల భూమి కొన్నది ఎఫ్టీఎల్లో ఉన్నట్లుగా హెచ్ఎండిఏ చెబుతోందంటూ ఇక్కడ లోకల్గా ఉండే తొలి వెలుగో ఇంకెవరెవరో సోషల్ మీడియా యాక్టివిస్టులు, డిజిటల్ మీడియా వాళ్ళు బయటపెట్టడం, దాని మీద జనసేన వాళ్ళు ఖండించడం, అలాగే తెలుగుదేశం మీడియా కూడా అది శకం భూమి ప్రైవేట్ సర్టిఫికేటు, ప్రైవేట్ పట్టా, శకం భూమి సర్కార్ పట్టా అంటూ తేడా ఉంటుంది. అది తెలియకుండా వీళ్ళు చెప్తున్నారనేమో వాళ్ళు చెబుతున్నారు. మొత్తం మీద ఈయన సేనాగళం వినిపించడం ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్కి సంబంధించి తెలంగాణలో వస్తున్న ఈ ఆరోపణల పర్వం, ఈ ఎఫ్టీఎల్లో నిజంగా కొన్నారా లేదా, అది ఎఫ్టీఎల్ అని తెలిసి కొన్నారని మనం అనుకోక్కర్లేదు యాజ్ టీజ్గా అయితే. మరి తెలిసి కొన్నా కొన్నా అనేక ఇళ్లని ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి రంగనాథ్ గారు కూల్చేశారు. ఇప్పుడేం చేస్తారు, ఈ ఇష్యూని ఏం చేస్తారు అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ విపరీతంగా సోషల్ మీడియాలో
తిరుగుతోంది. అది వాస్తవమా కాదా ఏమిటనే దానికి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ఏమీ చెప్పినట్లుగా లేరు. దీనిపై మీకేమనిపిస్తుంది? ఆయన సేనాగళం, మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఈ కోడి చెరువు అనేటువంటి సమస్య ఎదురవుతోంది. దాని మీద మీరేమైనా మాట్లాడతారా రాజీవ్? సార్ దాని మీద కూడా మాట్లాడతాను సార్. దాంతోపాటు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఏ వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి నేటి వరకు నాకు తెలిసి మరో 4 రోజుల్లో 2 సంవత్సరాల కాలం పూర్తవుద్ది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, రోగులు కానీ, చిరు వ్యాపారులు కానీ, హాస్పిటల్లో వైద్యం అందించే సిబ్బంది కానీ ఎవ్వరూ కూడా సంతృప్తికరంగా లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితిని గమనిస్తే విద్యాలయానికి వెళ్తే విద్యాలయం డిస్పెన్సరీలో ఆక్సిజన్ దొరక విద్యార్థులు చచ్చిపోతున్నారు. పోనీ దేవాలయంకి వెళ్తే తొక్కిసలాటలు జరిగి గోడలు కూలి అక్కడ చచ్చిపోతున్నారు. పోనీ వైద్యాలయానికి వెళ్తే అక్కడ కరెంటు పోయి ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇవాళ కూడా అనంతపురంలోనే ఎక్కడ జరిగిందని ఎక్కడ వచ్చింది పేపర్లో. సార్ ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇదే. ఉత్తరాంధ్రకే కల్పవల్లి అయినటువంటి ఆరోగ్య కల్పవల్లిగా ఉత్తరాంధ్ర పిలుచుకునే కేజీహెచ్ లో కూడా కరెంటు పోయి రోగులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు మరణాలయంగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిర్లక్ష్య పాలన వల్ల ఈ రాష్ట్రంలో బతికేటటువంటి పరిస్థితులు ఏ ఒక్క వర్గానికి కూడా లేకుండా పోయాయి. అందుకే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. ఎప్పటికెప్పుడు ఎన్నికలు జరిగినా, వచ్చేసారికి ఎన్నికలు జరిగినా సరే ఈవీఎంల మాయ చేస్తాం, మోసం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం అంటే మేము చెప్పలేం. కానీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే చంద్రబాబుని, ఆయన పార్ట్నర్ని, ఆయన పుత్రుడిని, ఆయన పార్టీలను కూడా పాత వేసేదానికి రాజకీయంగానే సార్. మాకేం వ్యక్తిగత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దోషం చేయమనో, దాడులు చేయమనో, వ్యక్తిత్వ హననం చేయమనో మాకు చెప్పరు. మమ్మల్ని రాజకీయంగా వారిని ఎదుర్కోమని చెప్తాం. నేను ఏ మాట మాట్లాడినా రాజకీయంగా తప్పితే ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి కాదు. ఈ రోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు చూసి రాష్ట్ర ప్రజలు అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి, ఇన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి నేను మీకు ఇదంతా చెప్పడం జరిగింది. పాయింట్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఈ పాటికే బయట అయితే ప్రధాన పత్రికల్లో ఏమి కనపట్లేదు, కేవలం సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా తిరుగుతోంది. ఇవాళ కొన్ని టీవీల్లో ఈ మొత్తం కాంట్రవర్సీని వేసినట్టున్నారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలిసి కొన్నారా లేదా అన్నది ఏమి స్పష్టత లేదు. తెలిసే కొని ఉండకపోవచ్చు బహుశా. అయితే ఇప్పుడు అది FTL వివాదం రంగనాథ్ గారు వచ్చిన తర్వాత పెరిగేసరికి కొన్ని 100 ఇళ్ళు కూల్చేసరికి ఇప్పుడు అది ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఎట్నో ఆయన కూడా అట్లాంటి చోటే కొన్నారు అనేటువంటి వివాదం అని తెలంగాణలో సోషల్ మీడియా విస్తారంగా తీసుకొచ్చినట్లుంది. దాని మీద జనసేన వాళ్ళు ఖండించారు. మీకు తెలియజేస్తున్నారు ఇంత చట్టబద్ధంగానే జరిగిందనేది వాళ్ళ వాదన. జనసేన వాళ్ళు ఖండించడం కాదు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఆరోపణ వచ్చింది అరల శ్రీధర్ మీదో, కిరణ్ రాయల్ మీదో ఆరోపణలు వస్తే ఎవరో స్పందిస్తే పోనీ అనుకోవచ్చు. ఆరోపణ వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి మీద. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఏదైనా సందర్భాలు, ఏదైనా ఆరోపణలు అనేటువంటివి రాజకీయ కోణంలో, కుట్ర కోణంలో చేస్తారనేటువంటి సమాధానమే అట్నుండి వస్తుంది. ఆబ్వియస్ గా మేమేం అడుగుతున్నామంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, పొరుగు రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన సచ్చీలతను ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప నవీన్ నాబ్జన్ పండుగ నాకు సంబంధం లేదని వదిలేయటం అనేటువంటిది భావ్యం కాదు. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో కొన్ని వేల మంది ఇల్లులు కూల్చారు హైదరాబాద్ లో. ఆ హైదరాబాద్ లో కూలిపోయినటువంటి ఇల్లుల దగ్గర ఆ బాధితులు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఈవెన్ ఇదే రంగనాథ్ గారికి పాఠాలు చెప్పినటువంటి టీచర్ గారి ఇల్లు కూడా రంగనాథ్ గారు కూల్చేశారని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడి ఇది చెరువు కాదు, చెరువుకి వెళ్ళేటటువంటిది ఇది కాదు, తెలియకుండా తప్పు చేస్తున్నారని కూడా మాట్లాడారు. సో వాళ్ళందరి మీద చట్టం అందరికి ఒకేలాగా అమలు అవుద్దని అనుకుంటే, ఉదాహరణకి నేను అడుగుతున్నా ఇప్పుడు సాక్షి టీవీ వేదికగానే, నాగార్జున గారి హీరో అక్కినేని నాగార్జున గారి కన్వెన్షన్ కూడా కూల్చినటువంటి హైడ్రా పెద్దలారా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నాకు గుర్తులేదు. ఏం సార్, హీరో నాగార్జున గారి కూడా యువ సామ్రాట్ కదా,
ఆయన తండ్రి గారు కూడా మహానటుడు కదా. ఇంకేమో మరి సామ్రాట్ అటువంటి అయ్యా. వ్యక్తికే ఆయన 60 ఏళ్ళు దాటితే ఇంకా యువ సామ్రాట్టేనా? సార్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారనో మెగాస్టార్ పదం వేరు, యువ సామ్రాట్. ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ సార్ ఇప్పుడు మీకో నాకో పోను అనుకోవచ్చు. ఆయన అభిమానించేటటువంటి అభిమానులకే నాగార్జున గారు ఎప్పుడు యువ సామ్రాటే, నాగార్జున గారు ఎప్పుడు గ్రీకు బాలకృష్ణ గారు యువ రత్నలాగా. ఆయనకు ఉన్నటువంటి బిరుదుని ఓకే, అది వేరే చర్చలేదు, సరదాగా అన్నాను. ఓకే, ఏంటంటే హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూర్చున్నటువంటి హైడ్రా పెద్దలకి, లేదా హైడ్రా రంగనాథ్ గారికి, లేదా తెలంగాణ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయగలిగినటువంటి ధైర్యశాలైనటువంటి రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి భూమిని తాకే ధైర్యం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారి భూమి నిజంగా అప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల ప్రకారమే నిజమై ఉండుంటే చర్యలు తీసుకుని దాన్ని సరిచేసేటటువంటి సాహసం హైడ్రాకు ఉందా లేదా? లేదు, హైడ్రా గాని రేవంత్ రెడ్డి గారు గాని ప్రభుత్వానికి ఒకలాగా, హీరోకి ఒకలాగా, పెద్దలకు ఒకలాగా, పేదలకు ఒకలాగా ప్రవర్తించడమే మా నైజం అంటే మాకు సంబంధం లేదు. కానీ బట్ ఇట్స్ అ టైమ్ టు ప్రూవ్ దట్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నది ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అక్కడ హైడ్రా రంగనాథ్ గారి మీద కానీ, లేదా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద కానీ ఖచ్చితంగా ఉంది. అంతే తప్ప హీరోకి ఒకలా ప్రవర్తిస్తాం, చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి మద్దతు ఇచ్చే మీడియా ఏం చెప్తా ఉందంటే అది సిక్కం భూమి కాదని అంటలేదు, సిక్కం భూమి ప్రైవేట్ పట్టా, అది సర్కార్ భూమి కాదు, కబ్జా కాదని అంటుంది. అయితే కబ్జా కాదు అని అది కరెక్టే కావచ్చు, కానీ అది ఆ చెరువు భూమి కొనొచ్చా కొనకూడదా అన్నది చర్చ, అది సమస్య. ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది ఇల్లుల్ని అక్కడ హైడ్రా కూల్చింది, అవి ఏమి కబ్జా చేసుకున్న భూములు కాదే, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, వాళ్ళ చెమటని రక్తాన్ని చెమటగా చిందించి సంపాదించిన డబ్బులతో 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలలు కానీ భవిష్యత్ తరాల కోసం నిర్మించుకున్న ఇల్లును కూడా హైడ్రా మిషన్లు తీసుకొచ్చి దడమని జీవితకాలం కష్టాన్ని అరసెకండ్లో కూల్చి పారేశారు కదా. అవి ఎవరో కబ్జా చేసిన స్థలాలు కాదు, అవన్నీ ప్రైవేట్ ల్యాండ్సే. మరి ఇప్పుడు ఇది చెరువు పరిధిలో ఉంది, ఇది మిగతా వాళ్ళకి ఏదైతే అమలు చేశారో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి అమలు చేయగలరా? ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఆరోపణలు నిజమా కాదని తేల్చాల్సింది ఎవరు? హైడ్రా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్ గారికి. అంతే తప్ప మౌనం అర్ధంగీకారం అన్నట్టు మౌనముల్లా పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదు, ఆయన పార్టీ వాళ్ళు ఖండించారు, రావాలి అని చెప్పి అడుగుతున్నాను. ఆయన పార్టీ వాళ్ళు ఖండించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జంజీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపించేందుకు సేనాగళం అన్నారు. ఇప్పుడు ఈ సేనాగళం ఏం చేస్తుంది ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అన్నమాట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు జంజీ వారి గురించే మాట్లాడదలుచుకుంటే, ఆయన ఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడో వారే కాక్రోచ్ జనతా పార్టీని ఏదో సోషల్ మీడియాలో కొంతమంది యూత్ వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని సోషల్ మీడియా పెడితే ఆ కాక్రోచ్ జనతా పార్టీ మరి ఇదే కూటమి ప్రభుత్వం కదా ఎంత ఇబ్బంది పెడుతుంది, దాని మీద ఎందుకు మాట్లాడరు? ఇది అంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా యాక్టింగ్ చేయడానికి పనికొస్తుంది తప్పితే పొలిటికల్ గా ఆయన మంచి చేసే చూద్దాం. ఇప్పుడు మరి ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ డిజిటల్ మీడియాలో వచ్చిన ఈ వార్తల మీద కూడా మళ్ళీ కేసులు పెట్టుకుంటుంటే అదే 10,000 దాని మీద ఖండన ఇచ్చి ఇది మీరు తప్పు రాశారయ్యా, ఈ తప్పు ఇది రైటు ఇంతవరకే అని చెప్తే, అట్లాగే ప్రభుత్వం కూడా మీరు అన్నట్లు అందరి పట్ల ఒకే రకంగా ఉంటే తప్పేం కాదు. ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే తప్పు లేదని చెప్పమనండి. తప్పు జరిగింది అనుకోండి, ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిపోతే ఏంటి, అక్కడ అందరికీ ఒకే రూల్. మీరు అన్నట్టు నాగార్జునకో రూలు, ఇంకో రూలు కాకుండా కొన్ని 100 ఇళ్ళు కూల్చిన నేపథ్యంలో ఈ చెరువుల్లో కట్టారని చెప్పో ఇంకోటో తెలిసో తెలియక కొన్నామని మొత్తుకున్న మాట వాస్తవమే. సో పెద్ద అపార్ట్మెంట్లు కూడా కూల్చేశారు. మరి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం చేస్తారు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. గొంతు వినిపించేందుకే సేనాగళం అన్నారు. మరోవైపు ఏమో ఆయన చెరువు వ్యవహారం ఆయన తెలిసి కొన్నారా తెలియక కొన్నారా, పొరపాటున జరిగిందా లేకపోతే ఏంటో మనకి తెలియదు. మనమేమి ఆయన మీద ఆపాదించట్లేదు, ఆయనకి సంబంధం ఉందా లేదా రకరకాల వచ్చిన వార్తల ఆధారంగానే మనం విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు వాళ్ళు ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ మీద ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరొకసారి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఈ విషయానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తలు, దాని మీద టీవీలో వస్తున్న వార్తల ఆధారంగా వాస్తవం ఏమిటి అన్న దాని మీదే మాట్లాడుతుంది. మరి సేనాగళం కదా, సేనాగళం మరి ఇటువంటివి వచ్చినప్పుడు ఆ గళాన్ని ఏ రకంగా చూడాలి, మీరేమనుకుంటున్నారు? ఈ చెరువు ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా, లేదు వాళ్ళు ఎవరైనా పొరపాటును రాశారా, పొరపాటును ప్రచారం చేస్తున్నారా, తప్పుడు ప్రచారం చేస్తున్నారా?
ఇప్పుడు కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు జెన్జీ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ గలం వినిపించేందుకు సేనా గలం ఏర్పాటు చేస్తున్నాం, ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజంగానే జెన్జీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి అని అనుకుంటే ఎవరిని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్ గారు? మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇదే వర్గాన్ని అంతా మనము మాటలు చెప్పి మోసగించాం కదా. ఇప్పటికైనా దాన్ని మనం అప్లై చేద్దాం, అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించారు. నిజంగానే జెన్జీ అన్నా, కనీసం ఈ రాష్ట్ర ప్రజలన్నా ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా కానీ భయము గౌరవం అన్నది ఉందా? నిజంగానే జెన్జీ చూస్తోంది, అన్ని గమనిస్తోంది అని అన్న ఆలోచన ఉంటే ముగ్గురు నాయకులు ప్రత్యేకమైన విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లలో తిరగరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జెన్జీ ముందుకు వస్తోంది అంటే విసిగిపోయారు. నాయకులు పదే పదే మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు, ఎలాంటి బాధ్యతాయుతంగా ఎక్కడ వాళ్ళు వ్యవహరించడం లేదు సమాజం పట్ల అనే కోణంలోనే జెన్జీ బయటకు వస్తుంది. నిజంగానే జెన్జీ అంటే ఒక భయం ఉంటే వీళ్ళు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగేవాళ్ళు కాదు. నిజంగానే ఈ రాష్ట్రంలో జెన్జీ చూస్తోంది, పబ్లిక్ గమనిస్తున్నారు అంటే అర్హత లేకపోయినా, అధికారం లేకపోయినా, ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక మామూలు మంత్రి కాదు, విశాఖపట్నం వెళ్ళి గజం కాదు, ఎకరం కాదు, మొత్తం విశాఖపట్నాన్ని ప్రభుత్వం కూడా అనలేదు కొమ్మినేని గారు, నేను ఇస్తా, మొత్తం 99 పైసలు విశాఖలో భూములంతా నేను ఇస్తా, ఏం చేస్తారో అని మాట్లాడి ఉండేవారు కాదు. నిజంగా జెన్జీ చూస్తోంది అన్న ఒక భయం అన్నది ఉంటే, నిజంగా జెన్జీ చూస్తోంది అన్న భయం ఉంటే ఈ రాష్ట్రంలో 1,00,000 బెల్ట్ షాపులు ఉండేవి కాదు, ఇసుక మట్టి మొత్తం ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. చివరకు ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఉండేవాళ్ళు కాదు. ఇదంతా ఏదో ప్రజలు చూస్తున్నారో ఒక జెన్జీ చూస్తోంది అంటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే పైకి జెన్జీని మేమేదో అడ్రస్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు లోపల ఏమనుకుంటుంటారంటే చంద్రబాబు నాయుడు గారి హామీలు నమ్మి 3-4 సార్లు మోసపోయిన వాళ్ళని మళ్ళా మొన్నటి ఎన్నికల్లో మనం మభ్యపెట్టి అధికారంలోకి రాగలిగినప్పుడు ఈ జెన్జీ అంతా బచ్చాలు అనుకుంటుంటారు. వాళ్ళకి జెన్జీ అంటే భయం లేదు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మభ్యపెట్టడం ఎలా అన్నదానికి కొత్త ఏజెండాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అందుకే పదే పదే జెన్జీ అంటున్నారు. ఆ జెన్జీ అనేది ఒకటి ఉంది అన్నది కాక్రోచ్ ఉద్యమం వచ్చే వరకు కూడా వీళ్ళు గమనించలేదా? ఇప్పుడు అది వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ దీని ఇంపాక్ట్ మన మీద పడుతుందో అని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. నిజంగానే ప్రజలన్నా లేకుంటే జెన్జీ అన్నా, యువత అన్నా భయం ఉంటే ఈ స్థాయిలో రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండేదే కాదు, చాలా బెటర్ గా ఉండేది. మొత్తం వదిలేసి ఇష్టానుసారం ఏం చేస్తూ ఇప్పుడు అంటారు. ఇంకో విషయం కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ ప్రకటనలో నారా లోకేష్ గారు ప్రకటన వేసుకునే వాళ్ళు కాదు నిజంగానే జెన్జీ అన్న ఒక భయం ఉంటే. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏం చెప్పారు, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయం వంటి భావేశాల ముసుగులు వేసుకొని దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు. తాము చేసేటన్ని అవతల వాళ్ళ మీద తోసేయడం, సింపుల్ గా కులం గురించి మాట్లాడారు. నిజంగానే కులాల ముసుగులు వేసుకొని కులాన్ని రెచ్చగొడుతున్నది ఈ రాష్ట్రంలో ఎవరు? లేటెస్ట్ గా 2 ఉదాహరణలు కూడా ఉన్నాయి కొమ్మినేని గారు. మన తిరుపతి ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కాపుల మీద జనసేన పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడుతున్నారు, మీరు దాన్ని అడ్రస్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అని దాసరి రాము అని ఆయన కోరితే ఆయన పట్టుకొని ఆయన ఏమంటున్నాడు, ఆయన దాసరి రాము రెడ్డి రెడ్లకు ఊడిగం చేస్తున్నాడు, రెడ్ల దగ్గర లొంగిపోయాడు అని నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇప్పుడు కులాలు ఎందుకు వచ్చింది అక్కడ? అక్కడితో ఆగితే పర్వాలేదు, దాడి చేస్తామని కూడా అంటున్నట్టున్నాడు కదా, దాడి చేస్తాం అదే సేనాగాలం అనుకోవాలో ఏం పడు, దాడి చేస్తానని కూడా అంటున్నట్టున్నాడు కదా ఆయన ఎవరు? కొమ్మినేని గారు కరెక్ట్. ఇప్పుడు జెన్జీ ఉంది, పబ్లిక్ చూస్తున్నారన్న భయం ఉంటే పబ్లిక్ గా ఇక మీద ప్రెస్ మీట్లు పెట్టడం మేము వచ్చి కొడతామని చెప్తారా? అలా చెప్పిన ఇన్ఛార్జ్ మీద ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు. వీళ్ళకి ఎక్కడ భయం ఉంది? చెప్తూ ఉన్నారు కులాల గురించి. పవన్ కళ్యాణ్ గారు కదా సొంతంగా ఎన్నికల ముందు ఏమన్నారు, కుల భావన పెంచుకొని అయినా నాకు ఓట్లేండి అన్నారు కదా. అవును, కుల భావన పెంచుకోండి అన్నారు. మొత్తం ఎందుకు ఓపెన్ గా, ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోని జనసేన పార్టీ అత్యధిక స్థానాలు ఎందుకు పోటీ చేసింది? మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాలో 1-2 తీసుకొని అంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఉన్నారండి. ఎన్నికలకు ముందేమో కులమే మన బలం అన్నట్టుగా జనసేన పార్టీ వ్యవహరించి కాపులందరినీ కన్సాలిడేట్ చేసి కూటమికి ఓట్లు వేయించారు. ఇప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే అడ్రస్ చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ కోపం వస్తుందో ఏమో అని, నేను కులం మీద రాలేదు, నేను ఒక విశ్వగురువుని, ఒక విశ్వమానవుడిని అని ప్రకటించుకున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. అలాంటి కవితలన్నీ రాసి నిజంగానే విశ్వమానవుడు అయితే ఇవన్నీ చేస్తారా? మతం ముసుగులో వస్తారు అన్నారు. మతం ముసుగులో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న యూటర్న్లు ఎక్కడైనా తీసుకున్నారా? తొలుత ఏమన్నారు, నేను బాప్టిజం అన్నారు ఒక టైంలో, నేను బీఫ్ తింటా, నాకు ముస్లింస్ అంటే ఇష్టం అన్నారు. హిందూ నాయకుల వల్లే మొత్తం ఈ దేశంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. మాయావతి గారు కాళ్ళు ముఖ్యారు, నేను కమ్యూనిస్టు యోధుడిని అన్నారు. చెగువీరాతో స్నేహం అన్నారు. గద్దర్ గారిని కూడా వెంటేసుకొని తిరిగారు. చివరికి ఎక్కడికి వెళ్ళి చేశారు? 2019 ఎన్నికల్లో ఓడిపోగానే హఠాత్తుగా మళ్ళా కాషాయం బట్టలు వేసుకొని నన్ను మించిన హిందువు లేరు
అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కదా. ఈ రోజు మాత్రం హఠాత్తుగా మరి మర్చిపోతుంటారో వాంటెడ్ గా చేస్తుంటారు కానీ అసలు కులము మతము ప్రాంతం గురించి మాట్లాడితే రాయలసీమ రౌడీలని మాట్లాడితే ఎవరు పదే పదే. అయితే ఈ పాయింట్ చెప్పండి, మరి ఇప్పుడు ఈ సేనాగళంతో పేరుతోటి ఇప్పుడు ఆ చెరువు ఇష్యూ మీద కొందరు రైజ్ చేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తారా, కేసులు పెడతారా, అట్లాంటివి ఏం లేకుండా వివరణ ఇచ్చి అయ్యా మేమేం తప్పు చేయలేదని చెప్తారా, ఏం చెప్తే బెటర్గా ఉంటుంది? ఇప్పుడు కొమ్మినేని గారు ఒక డిప్యూటీ సీఎం గారు చెరువు భూమి ఆక్రమించారు అని వచ్చినప్పుడు, ఆక్రమించడం అనేది కాదు ఇక్కడ పాయింట్, కొనుగోలు చేశారు. ఆక్రమణ అని మనం కూడా అనకూడదు, ఎందుకంటే అది కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టీఎల్లా కాదని తెలిసి కొన్నారా తెలియకొన్నారా, తెలిసి కొన్నా తెలియకొన్నా రంగనాథ్ గారు హైడ్రా కమిషనరు చాలా వాటిని కూల్చేశారు కాబట్టి ఇవి చర్చ అయింది, లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు కొమ్మినేని గారు ఈ ఆక్రమ అనే పదం ఎందుకు వస్తుందంటే ఆక్రమించారు అనే పదము ఆయన ఆక్రమించారు లేదు తెలియదు మనకి, ఇంకా వివరణ ఇవ్వాలి. కొనుగోలు చేసినట్టుగా ఉంది కాబట్టి అన్ని ఎందుకు కొట్టేస్తున్నారు? ఆక్రమించారనే కొట్టేస్తున్నామని ప్రభుత్వమే డైరెక్ట్ గా చెప్తుంది కదా. మరి ఇక్కడ కూడా అది అప్లై చేయాలి కదా, చేయడం లేదు. అయితే దీని మీద ఏంటంటే అటువైపు నుండి రావాలి. ఇప్పుడు ఏంటంటే నేను సేవాగలం ఏర్పాటు చేస్తా, సేనాగలం ఏర్పాటు చేస్తున్నా అన్నారు కదా, అసలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. ఎందుకు చాలా మీడియా సంస్థలు కూడా ఈ అంశంలోనికి ఎంటర్ కావడం లేదు అంటే, ఎందుకు మనకెందుకు మళ్ళీ కేసులు అంటారు, అదంటారు ఇదంటారు, కాబట్టి చూద్దాం వెయిట్ చేద్దాం అనే ఇదిలో ఉన్నారు. సాధారణ పరిస్థితులు ఉంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది సజావుగా ఉంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచి ఉండేది. ఆ స్థాయిలో చర్చ నడవడం లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇండైరెక్ట్ గా గొంతులు అణిచివేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి ఒక్కరు 1-4 సార్లు భయపడేలాగా పరిస్థితి తీసుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అది ఏం జరిగింది, తనకు తెలియకుండా కొనుగోలు చేశారా, కొనుగోలు చేసినా సరే ఇప్పుడు అది చెరువు పరిధిలో ఉంటే ఆ భూమిని వదిలేసుకుంటారా లేదా? ఇప్పుడు సరే తెలియక కొని ఉండవచ్చు, కానీ అది చెరువులో ఉంది అని తెలిసిన తర్వాత బాధ్యతాయుత పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దాన్ని తిరిగి వదిలేయనన్నా వదిలేయాలి, ఆ క్లారిటీ అయినా ఇవ్వాలి. ఏది ఇవ్వడం లేదు. మరి ఎన్ని రోజులు ఉంటారో చూడాలి. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎక్కువ ఎంటర్ అయినట్టు లేదు దీంట్లో. దానివల్ల సరే సోషల్ మీడియా పరిమితం అయితే ఇలా వదిలేద్దాం అనుకుంటున్నారా, దీన్ని పెద్దదైతే స్పందిద్దాం అనుకుంటున్నారా? ఆయన ఎవరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏదో పాత్ర ఉందని చెప్పి తెగ రాసేస్తున్నారు. మరి ఇది దీని ద్వారా మాత్రం వెళ్ళటం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే రాయటం మనం అభ్యంతరం పెట్టక్కర్లా. కానీ మీరు చెప్పినట్టుగా ప్రధాన మీడియాలో కొన్ని సెక్షన్స్ పూర్తిగా వన్ సైడ్గా భుజాన్ని వేసుకుని రాయటం వల్ల వస్తున్న సమస్యలు అంటే ఫైనల్గా చెప్పండి, ఈ మొత్తం వ్యవహారంలో ఏదో రకంగా ఇష్యూని సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుందా ఉండదా? ఇందాక మిత్రుడు నాగార్జున గారి ఇష్యూలో, సినీ నటుడు నాగార్జున గారి ఇష్యూలో జరిగింది పోల్చి చెప్పాడు ఆయన మన మిత్రుడు రాజీవ్. సో దాంతో మీరు ఏకీవిస్తారా, కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారికి కూడా ఇది ఒక పరీక్ష. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు, అది కూడా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి రంగనాథ్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్తారా లేదా? రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి. సామాన్యుల విషయంలో కాకుండా ఒక డిప్యూటీ సీఎం గా ఒక రాష్ట్రానికి ఉన్నప్పుడు ఇంత ఇది నడుస్తున్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు చెప్పాలి ఇది చెరువు పరిధిలో ఉందా లేదా, చెరువు అది పట్టా భూమైనా లేకుంటే ప్రైవేట్. రికార్డ్స్ లో అయితే ఎఫ్టీఎల్ అనే రికార్డ్స్ లో అయితే చెరువు భూమి ఏదో ఉన్నట్లుందండి సార్, శకం భూమి అని. అయితే అది ప్రైవేట్ పట్టా అని వాళ్ళు వాదిస్తున్నారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు. కాదని వీళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు అదైనా కూడా తప్పే అని వీళ్ళు వాదిస్తున్నారు. మరి ఏది కరెక్టో మనకి కాదు. అది ప్రైవేట్ భూమి అయినా సరే తెలియకుండా తెలిసికొన్నా చెరువు భూమి అయితే వదిలేయాలి. ఇంకా దాని మీద ఇంకోటి లేదు. నేను కొనేశాను, అమ్మిన వాళ్ళని అడగండి కాబట్టి చెరువులో ఉన్నా సరే నేను వదిలేనంటే సాధ్యం కాదు. దీని మీద జనసేన పార్టీ స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అంచనా వేయకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాగా తిరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంటర్ కానంత మాత్రాన ఆగడం లేదు. కాబట్టి నిజంగా జెన్జీ కూడా చూస్తోంది అన్న ఇది ఉంటే దీని మీద వివరణ ఇవ్వాలి పవన్ కళ్యాణ్. అలా ఇస్తారా లేదా అన్నది కూడా అనుమానమే. రైట్. ఇక వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాలను విజయవంతం చేయాలని సజ్జల గారు పిలిస్తే ఇందాక విన్నాం కదా. అవును, జగన్ గారి చేతిలో గొడ్డలి, త్రిశూలం, కత్తి ఇవన్నీ కూడా రాజకీయంగా చూసి భయపడుతూ ఇట్టాడు గొడ్డల పార్టీ అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చంద్రబాబు గారు అంటూ నిన్న సజ్జల గారు చాలా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అదే టైంలో మహిళలకు సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన మోసాల గురించి కూడా ఆయన గట్టిగా మాట్లాడారు. అయితే ఈ డిఎస్సికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే అవేం కాదు అని గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పుడు మొదలుపెట్టారు. దాంతోపాటు టీడీపీ కూడా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. నిరుద్యోగులపై గొడ్డలంటూ మరి ఇలా 4 లక్షల మందికి జరిగే పరీక్షలు రాస్తే
ఈ దీంట్లో అవకతవకలు జరిగితే గొడ్డలని ఎట్లా అంటారో తెలియదు. రాజధానిపై అరాచకం అంట, సర్కార్ అరాచకం. చూడండి ఎంత అన్యాయం. ల్యాండ్ పూలింగ్కి కొంత ఇచ్చారు భూమి, ఇంకా అదనంగా ఇవ్వలేదని చెప్పి కొండవీటి వాగు గండి కొట్టి రిజర్వాయర్లోకి నీళ్లు వదిలారట. ఈ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే నా రైతుకి సంబంధించి గతంలో అట్లాగే ఈ పంటలు తగలబెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది ఎవరి మీదో ప్రైవేట్ వాళ్ళని చెప్పి ఆరోపణ చేస్తే వాళ్ళు కాదు, గవర్నమెంట్కి సంబంధించి తెలిసే జరిగిందని వాళ్ళు ఆరోపించేవాళ్ళు. సో ఇంత క్రూరంగా అయితే ప్రభుత్వాలు ఉండకూడదని అందరం కోరుకోవాలి. స్పోర్ట్స్ డిఎస్సి మాకు తెలియదని ఈయన అన్నారట, ఎవరు అధికారి గారు, విద్యాశాఖ కమిషనర్ ఎవరు. చంద్రబాబు గోబిల్స్ బాస్, ఆయన పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే అని కూడా సభ్యులు అన్నారు. సో వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. ఇక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే పంజాబ్ చారిత్రక నిర్ణయం, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వ ఆమోదం. 65,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందట. పంజాబ్లో 51 డిపార్ట్మెంట్లలో ఇది బహుశా మిగతా రాష్ట్రాలన్నింటి మీద కూడా దీని ప్రభావం ఉంటుందేమో. దొంగ ఎత్తులు నక్కజిత్తులు బైజూస్ పేరుతో పచ్చపైత్యం అంటూ నిన్న మొన్న ఈనాడు వాళ్ళు రాసిన ఈనాడో లేకపోతే ఆంధ్రజ్యోతితో వీళ్ళెవరో పచ్చ పేపర్లు రాసినట్టు మీద ఖండన. ఇవన్నీ నిజంగానే ఎందుకు ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న ఇష్యూ రాగానే వీళ్ళు ఎందుకు ఇట్లా కంగారు పడిపోతున్నారా ఏమిటి? రాజీవ్ ముందుగా మీరు మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఆయన మాట్లాడతారు. ఇవాళ కాస్త టైం తక్కువ ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటిది ప్రజల్లో బాగా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము ఊరు వాడ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు వెలుగెత్తి చాటేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంతో ఈ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మరీ ముఖ్యంగా డిఎస్సి అనేటువంటిది నీట్ పేపర్ లీకేజ్ కన్నా అతిపెద్ద కుంభకోణం అనేటువంటి అనుమానం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కోడేకి వస్తా ఉంది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని అహోరాత్రులు కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి తీరా లిస్టులు చూస్తే కనీసం ఏ లిస్టు బహిర్గతం చేయకుండా ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారా అన్నటువంటి అనుమానం ఒకవైపు. పేపర్ లీకేజ్ అయింది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కుర్రోడు అవుట్సోర్సింగ్ గా పనిచేసే కుర్రోడికే టాప్ ర్యాంక్ రావడం, టాప్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడం, ఆ పేపర్ లీకేజ్ అబ్బాయితోనే ఆగిందా, ఇంకా పచ్చ మాఫియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లకు ఏమన్నా వెళ్ళిపోయిందా అన్నటువంటి అనుమానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులు కూడా కడుపు మండిపోతుంది, గుండె పగిలిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కలెక్టరేట్ వద్దకి కూడా వెళ్ళి ఈ యొక్క అంశం మీద మేమందరం కూడా గట్టిగా నిలదీసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వాళ్ళు చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఏమైనా ఉందంటే దాడులు చేసే పాలిటిక్స్, దోచుకునే పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆడుతున్నటువంటి 3D పొలిటికల్ గేమ్. అందులో భాగంగానే ఈ చెత్త రాతలు, చెత్త కథనాలన్నీ వస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే సార్, స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ లో బాగా ప్రతిభావంతులకి కొంత కోటానిచ్చి స్పోర్ట్స్ ని ప్రోత్సహించేదానికి ఉండేటటువంటి కోట. అందులో అంతర్రాష్ట్రాలకో లేదా జాతీయ స్థాయిలోనో లేదా అంతర్జాతీయ స్థాయిలోనో ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తా ఉంటారు కోటా ప్రకారం. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం చాలా విడ్డూరం. అంతర్రాష్ట్రం లేదు, అంతర్జాతీయం లేదు, జాతీయం లేదు, కానీ అంతర్జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాడికి మాత్రం కోటా ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్న దాన్ని నిరుద్యోగులంతా కూడా విశ్వసించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. ఎందుకని మౌనమునల్లా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం సార్. గతంలో 10th క్లాస్ చదివేటటువంటి పిల్లలు కొంత మంచి మార్కులతో బాగా పాస్ అయ్యారని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ వర్క్, చంద్రబాబు షో వర్క్. మరి 10th క్లాస్ పిల్లలకి మీరు మంచి మార్కులు వస్తేనే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, మరింత గందరగోళం జరుగుతుంది. నేను అడుగుతున్నా, మీరు ఏ జిల్లాకు ఆ జిల్లా అక్కడ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తుల తాలూకా ఫోటో, హాల్ టికెట్ నెంబరు, వచ్చిన మార్కులు, ర్యాంకు, ఏ కోటా కింద ఏ కులం ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్న దాన్ని బహిర్గతం చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? చెయ్యకపోతే ఎందుకు చెయ్యట్లేదు? దీనిలో ఉన్నటువంటి లొసుగు ఏమిటి? ఈ రకమైనటువంటి అనుమానాలు ఎవరు నివృత్తి చేస్తారు అన్నటువంటిది మా ప్రశ్న. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి ద్వారా, ఇది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సార్.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖ నుండి నిర్వహించినటువంటి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాకుండా దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది అన్నటువంటిది నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు, అనుమానిస్తున్నారు, Right. విశ్వసించే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. రైట్. మన రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా గొడ్డలి పార్టీ అని ప్రచారం చేస్తున్న చంద్రబాబు గారికి నిన్న చాలా ఘాటుగా రిప్లై ఇచ్చినట్ల సజ్జల గారు. అలాగే మరి దీని మీద కూడా మీరు దయచేసి మీ కామెంట్ చెప్పండి. మరి అంత ఘోరంగా కొండవీటి వాగు గండి కొట్టి మరి రైతులను ఇబ్బంది పెట్టడం ధర్మమేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మార్గమే లేదు కొమ్మినేని గారు. ఆయన ఎందుకు పదే పదే ఎల్లో మీడియా కూడా పనిగట్టుకుని బురదేశే కార్యక్రమంలో కూడా బిజీగా ఉండటం మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి. అప్పట్లో వైఎస్ఆర్ గారు ఆల్ ఇండియా పత్రికలు అంటే మమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు కట్టేస్తారా అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు. ఇప్పుడు పాపం వాళ్ళు ఓపెన్ గానే అటువైపు నిలబడ్డారు. ఆ పత్రిక చదువు ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయిపోతాయి, రెండు పత్రికలు అటువైపే పనిచేస్తున్నాయి. డిఎస్సీల అక్రమాల గురించి ఎక్కడా రాయి, కానీ ఏదో వైసీపీ అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని చెప్పి పాదపూర్తి అంతా మళ్ళా చల్లుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం తీవ్ర క్రైసిస్ లో పడిపోయి డిఎస్సీ క్యాంప్ బయటికి రాగానే, ఆరోపణలు బయటికి రాగానే మళ్ళా లిక్కర్ కేసు తీశారు. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి దీన్ని బయటకు తీస్తూ ఉంటారు. మళ్ళీ ఈ రోజు ఏం రాశారు, కేఎన్ఆర్ అందరినీ బెదిరిస్తున్నాడు, మీరు ఎవరైనా సరే బినామీలుగా ఉండే వాళ్ళని ఏదైనా చెప్తే మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని చెప్తారు. అసలు ఇలాంటి కేసుల్లో ఎవరో ఏదో చెబితే కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే ప్రూవ్ చేయాలి. అంటే మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు అంటే 4 తీసుకొని వచ్చి విచారించి వాళ్ళ తేత ఇది వరకు లాగా ఏదో వాంగ్మూలాలు తీసేసుకొని మళ్ళా ఇరికించాలనుకుంటున్నారా? ఇప్పుడు అది కూడా సాధ్యం కాకపోయేసరికి కేఎన్ఆర్ బెదిరిస్తున్నారని. బెదిరిస్తే ఏంటి, డాక్యుమెంట్లు అన్ని ఉండాలి, దీని మీద ఆధారాలు. అలాంటి కేసులు ఊరికే ఎవరో చెప్పారంటే నడవదు. అంటే ఇదంతా ఏంటంటే సింపుల్ గా ఏమీ ఉండదు. కాదుగా ఈ నేపథ్యం ఈ సందర్భంలోనే గతంలో చంద్రబాబు గారు పిఎస్సి ఇంట్ల మీద దాడి చేసి 2000 కోట్ల అక్రమాలు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే దానికి దిక్కు దివాణం లేకుండా పోయిందని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు కదా. అది కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కాదు కొమ్మినేని గారు, కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు చంద్రబాబు నాయుడు గారు పిఏ ద్వారా జరిగాయి. ఆ కేసు ముందుకు పోయే సమయంలో ఏం చేశారు, పిఏని అబ్స్కాన్ లేక పంపించారు. మళ్ళీ పవర్ లోకి వచ్చే వరకు ఆయన కనిపించలేదు ఎక్కడా కూడా. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఇక్కడే ఉన్నారు కదా, పోవడం లేదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏంది లేదు ఇక్కడ. జస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే సైకిల్ మీద తిరిగే రాధాకృష్ణ గారు ఏ పత్రికలో పనిచేస్తున్నారో ఆ పత్రికనే కొనేయచ్చు, ఎవరు ప్రశ్నించకూడదు. మామూలు చిన్న బిజినెస్ చేసుకున్న రామోజీరావు గారు 1000 కోట్లలో ఫిల్మ్ సిటీ కట్టొచ్చు, పత్రికలు పేపర్లు టీవీలు పెట్టొచ్చు. 2 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు నేను అత్యంత ధనికుడిగా ముఖ్యమంత్రిగా ప్రకటించుకునే స్థాయికి వెళ్ళవచ్చు. కానీ ఎవరైనా కానీ కొద్దిగా ఏదో వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తే మాత్రం విపరీతంగా బురద జల్లేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు. మొత్తం మీద ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకో దారి లేక అనివార్యంగా ప్రతిదీ. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అతిపెద్ద డ్యామేజ్ ఏంటి అంటే ఇప్పుడు డిఎస్సీ వ్యవహారం బయటకు వచ్చింది, పబ్లిక్ లో చర్చ నడుస్తుంది. ఇప్పుడు కూడా దానికి సమాధానం చెప్పకుండా గొడ్డలి అంటే ఏమనుకుంటారు నిరుద్యోగులు యువత అంతా కూడా, ఓహో వీళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి చాలా మొన్న కోనా శశిధర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక విషయం చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ నవీన్ అనే వ్యక్తికి ముందే ఈ క్వశ్చన్స్ అన్ని తెలిసిపోయాయి అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. కోనా శశిధర్ గారు వచ్చి ఏం చెప్తారు, స్పోర్ట్స్ కోటా గురించి మాకు సమాచారం లేదు, మాకు సంబంధం లేదు అంటారు. ఒక ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఫలానా దాంతో మాకు సంబంధం లేదు అంటున్నారంటే అక్కడ ఏదో జరిగిందని. సింపుల్ కొమ్మినేని గారు లక్షల మంది ఏం కాదు, 470 పోస్టులు కదా, మొత్తం వాళ్ళ సర్టిఫికేట్లు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఆటలు ఆడారు, ఏ విధంగా సర్టిఫికేట్లు వచ్చాయి, వాళ్ళకి మార్కులు ఏంటి, మొత్తం లిస్టు బయట పెట్టమని సింపుల్ కదా. రైట్. వాళ్ళు ఏమనుకో మా దయచేసి వాళ్ళ మీకు గమనించే ఉంటారు కదా. ఒక ఫైనల్ ఒక మా కామెంట్ చెప్పండి, గొడ్డలి అన్నదానికి సజ్జల గారు ఇచ్చిన కౌంటర్ ఘాటుగా చాలా కరెక్ట్ గా ఆప్ట్ గానే ఉందా? ఈ పని చాలా లేట్ గా అయినా కూడా బాగానే త్వరగా వైసీపీ వాళ్ళు కనుక్కున్నారు. ఎందుకంటే పదే గొడ్డలి అంటే అది ఎవరికి గొడ్డలిలా కనపడుతుంది అన్నది కూడా పాయింటే. ఇప్పుడు పెద్ద ఎలాంటి వాళ్ళైనా సరే తాము చేసి ఏ పనినైనా, అది మంచి పనైనా చెడ్డ పనైనా సమర్థించుకుంటారు, ఒక నేపథ్యాన్ని సృష్టించుకుంటారు. మేము చేస్తున్నది మంచి పనే, ఇదిగో ఈ కారణం చేత మేము ఈ ఘోరం చేయబోతున్నామని. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, అవును చంద్రబాబు నాయుడు గారికి గొడ్డల్లాగే మేము కనపడతాం, ఒక త్రిశూలం లాగే కనపడతాం, ఎందుకంటే అటువైపు నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. సింపుల్ కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింటే పబ్లిక్ నమ్మే వాళ్ళే. ప్రధాని నరేంద్ర మోడీ గారిని, ఎన్టీఆర్ గారిని, సోనియా గాంధీ గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వైఎస్ఆర్ గారిని మొత్తం ప్రతి ఒక్కరు ఎవరైతే ఎదురు నిలబడ్డారో వాళ్ళందరి మీద ఇదే ప్రచారం చేస్తూ వచ్చారు. కాబట్టి
ఇప్పుడు అంతా అనుకుంటున్నది ఏంటంటే తేడా అన్నది అవతల మీకు వాళ్ళని మీకు గుర్తుందా మీకు గుర్తుండే ఉంటుంది, రామోజీ గారు ప్రతిఘటన సినిమా ఒకటి తీశారు. అప్పుడు గొడ్డలు ఎంత గొప్పదో కూడా చూపించారు. హీరోయిన్ విలన్ మధ్య జరిగిన సంభాషణ, ఆ డైలాగులు ఇవన్నీ చూస్తే హీరోయిన్ చేతిలో గొడ్డలు ఉంటుంది. సో అట్లా ఆ గొడ్డలకున్న ప్రాముఖ్యత, పరశురాముడి గొడ్డలి, ఆ గొడ్డలి, ఈ గొడ్డలు అని చెప్పి, మరి ఆ సంగతి వీళ్ళకి తెలియదేమో. సరే, ఏదేమైనా ఈనాళ్ళ తర్వాత మీరు అన్నట్టు చంద్రబాబు గారి గొడ్డలి పార్టీ అన్న దుష్ప్రచారానికి సజ్జల గారు అదే గొడ్డలతో కౌంటర్ ఇచ్చినట్లుగా గొడ్డలికి ఉన్న ప్రాముఖ్యతని ఈ జగన్ గారిని హీరోగాను చంద్రబాబు గారిని విలన్ గాను చూపిస్తూ కౌంటర్ ఇచ్చినట్లుగా అనిపించింది. రైట్, రామ్నాథ్ గారు అలాగే కొండా రాజీవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.